ఫస్ట్ది రాజకీయ విప్లవం. ఈ తెలంగాణలో ఇప్పుడున్న పార్టీలేవి మనల్ని ఉద్ధరించే పార్టీలు కావు. కేవలం వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు. అసలు వాళ్ళకు కూడా ఎందుకు అర్థమవుతలేదో, అరే నాకు కొడుక్కి కొడుకున్నాడు, బిడ్డకు కొడుకున్నాడు, మరి వాళ్ళు కూడా ఇదే గాలి పీల్చాలి కదా, మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? అసలు ఇదేనా డెవలప్మెంట్? మనమైనా కొంత డెవలప్ చేసుకోవాలి కదా, పైసలే కాదు కదా, భూములే కాదు కదా అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తలేదు? ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఈ దేశం నుంచి చెక్కేసే వాళ్ళంతా. ఇక్కడ అటు ఇటు అయితే విదేశాలకు బారిపోయే నాయకులు వీళ్ళంతా. సో కాబట్టి ఆల్టర్నేట్ వస్తే తప్ప ఈ సమాజంలో, ఈ తెలంగాణలో మనకి ప్రత్యామ్నాయం అనేది లేదు. ఇప్పుడున్న బీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, ఇప్పుడున్న చివరికి కమ్యూనిస్టు పార్టీలు కూడా బూర్జువా పార్టీలు అంటాయి, వాళ్ళనే తిడతాయి, వాళ్ళనే మోస్తాయి. చివరికి మొన్న రేవంత్ రెడ్డికి రెడ్ కండువా కప్పి ఆయన సిపిఐ 100 ఏళ్ళ పండుగ రోజు ఆయన్ని గెస్ట్గా పిలిచి మాట్లాడిస్తున్నారు. ఎటు పోతున్నాం మనం? సో అందుకే ఈ పార్టీలు ఏవి మనల్ని ముందుకు తీసుకెళ్ళవు, ఈ సమాజాన్ని బాగు చేయవు. ప్రత్యామ్నాయం తప్ప ఇంకొక అవకాశం లేదు. ఎవరి ద్వారా అది సాధ్యమవుతుంది? మధ్యలో చాలామంది వస్తున్నారు, సామాజిక న్యాయం అని, ఇంకోటని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పై స్థాయిలో ఉన్నోడు సామాజిక న్యాయం అంటుండంటేనే వాడి చేతిలో అధికారం ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి పృథ్వీరాజ్ గారు, ఆయనకి నాకున్న అనుబంధం చాలా గొప్పది. మేము కలిసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతున్నది, కానీ మా జర్నీ అట్లా కొనసాగుతూ ఉన్నది చాలా అద్భుతంగా. మేము గ్రౌండ్కి వెళ్తున్నాం, ఇంటర్వ్యూస్, రకరకాలుగా చాలా ఇష్యూస్ మీద మేము మాట్లాడుతున్నాము. ఆయనలో నాకు కనిపించిన అద్భుతమైన బ్యూటీ ఏంటి అంటే నిజాయితీ. సో ఇది చాలా గొప్ప విషయం. డబ్బులు ఇవ్వకుండా ఎలా గెలవాలి, పైసలు లేని రాజకీయం ఎట్లా చేయాలి, దాని మీద ఆయన ఫోకస్ చేస్తున్నాడు. చేయాల్సిన అవసరం ఉంది. మనమంతా బాధ్యతగా ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. నేను మొన్నటి వరకు అనుకున్న ఆయన్ని 2028 కల్లా ఎమ్మెల్యేగా తెలంగాణ అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అని, కానీ ఇప్పుడు నాకు అది అనిపిస్తలేదు. ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టాలి. తెలంగాణ రాజకీయ ప్రత్యామ్నాయం ఏంటో ఆయన చూపించాలని నేను కోరుకోవడం కాదు, డిమాండ్ చేస్తున్నా. సో మీరు ఆ ప్రయత్నం చేయాలి. అయితే ఒక మంచి పని కూడా జరిగింది ఇక్కడ, చెప్పుకోవాల్సిందే. 2023 ఎలక్షన్స్ అప్పుడు ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి కొంత ప్రయత్నం జరిగింది. పరకాల నుంచో, పాలకుర్తి నుంచో, ఇంకో దగ్గర నుంచో. మొత్తానికి మన మంచికి అది టికెట్ రాకపోవడం కూడా సరే, అందులోకి పోయి గెలిచినా కూడా ఆయన ఎంతకాలం అందులో ఉండేటోడో తర్వాత విషయం. కానీ మొత్తానికైతే ఆయన ఒక ముత్యంలాగా, ఒక మల్లె పువ్వులాగా మన మధ్యలో ఉండడము, అక్కడ టికెట్ రాకపోవడం అన్నది మనం చేసుకున్న గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. సో కాబట్టి ఇన్ని అవకాశాలు మీకు వచ్చినాయి. చాలామంది అంటుంటారు ఇది సమయం కాదేమో. అరే భయ్, ప్రయోగం చేయండి. ఒక అడుగు ముందుకేస్తే కదా అది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలిసేది. మనం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు, నిజాయితీతో పనిచేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అదే వస్తుంది. ప్రజల మధ్యలో ఉన్నోడికి విజయం దక్కక ఎక్కడ పోదు. 100కు 100% విజయం వస్తుంది. ఇది మేము పర్టికులర్గా మాకు ఎదురైన అనుభవం ఇది. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మేము పబ్లిక్ అని తిరగడం వల్లనే మాకు ఎంతో కొంత ఈ విజయం సాధ్యమైంది. ప్రజలు మమ్మల్ని గుర్తుపట్టగలుగుతున్నారు. సో అందుకే పృథ్వీరాజ్ గారు, గో హెడ్, కొత్త పార్టీ పెట్టండి, ఆల్టర్నేట్ సృష్టించే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.